ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సెలక్షన్ల మీద తాజాగా ఏపీ హైకోర్టు తీర్పు వచ్చింది. ఈ తీర్పులో ప్రధానంగా 2 అంశాలు చెప్పారు. ఒకటి, సిట్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు. ఇప్పటికే యాక్చువల్గా ఒక సిట్ ఉన్నది, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. కానీ కోర్టు ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఎస్ఐటీని వేసింది. దీనికి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సిట్కి తేడా ఏమిటంటే, కోర్టు ఇప్పుడు తాజాగా ఆర్డర్ చేసినటువంటి ఈ సిట్కి ఒక ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి నాయకత్వం వహించాలి. అంటే చాలా హై లెవెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అన్నమాట ఇది. ఈ టీం వాళ్ళు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ను కూడా తీసుకొని ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఈ ఆన్సర్ షీట్ల లోతుపాతుల్ని పరిశీలించాలి అనేది కోర్టు చెప్పింది. ఇక రెండవ పాయింట్, కోర్టు ఏమని చెప్పిందంటే, ఇప్పటికే 326 మంది అభ్యర్థులు ఎంపికైన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 సర్వీసెస్లో. వాళ్ళు ఫోకల్ పోస్టులో ఉండటం వల్ల వాళ్ళు ఈ జరగబోయే దర్యాప్తుని అడ్డుకోవచ్చు, అందులో జోక్యం చేసుకోవచ్చు అనే అనుమానాలు ఉన్నాయని చెప్పి అవతల పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఫోకల్ పోస్టుల నుంచి నాన్ ఫోకల్ పోస్టులకి బదిలీ చేయాలి అని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. సో ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ 2, గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి, గ్రూప్ 1 సెలక్షన్స్కి సంబంధించి. వీటి యొక్క ఇంప్లికేషన్ ఏమిటి అనేది తెలుసుకునే ముందు అసలు ఈ కేసు నేపథ్యం తెలుసుకోవాలి. ఏపీపీఎస్సీ వాళ్ళు 2018 డిసెంబర్ 31వ తేదీన గ్రూప్ 1 పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నమాట. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషను, మెయిన్ ఎగ్జామినేషను, ఓరల్ టెస్టు 3 ఉంటాయి. సో ప్రిలిమ్స్ 2019 మే 26వ తేదీన జరిగినాయి. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జస్ట్ వచ్చింది. వాటి రిజల్ట్స్ని 2019 నవంబర్ 1వ తేదీన ప్రకటించారు. అందులో 9679 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. దేనికి? మెయిన్ ఎగ్జామినేషన్ రాయడానికి. సో మెయిన్స్ని 2020 డిసెంబర్లో నిర్వహించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. 6807 క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు మెయిన్స్కి. అయిపోయిన తర్వాత ఎగ్జామినేషను ఏపీపీఎస్సీ ఏం చేసిందంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ నిర్వహించింది. ఏమిటి డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే, మాన్యువల్గా ఒక లెక్చరరో ఒక టీచరో కూర్చొని వాటిని తెద్దరు, ఆ పేపర్లని స్కాన్ చేస్తారు. సో ఆ విధంగా చేశారు. దాన్ని డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటారు. ఎప్పుడు చేశారు ఇది? 2021 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో చేశారట. వీటి యొక్క రిజల్ట్స్ని 2021 ఏప్రిల్ 28వ తేదీన డిక్లేర్ చేశారు. ఈ ప్రకారం 326 మంది క్యాండిడేట్లు క్వాలిఫై అయ్యారు ఇంటర్వ్యూస్కి. సో కాల్ లెటర్స్ పంపించారు, వాళ్ళకి ఒక షెడ్యూల్ ఇచ్చారు, ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతాయి ఏమిటి అని. ఈ దశలో కొంతమంది అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళారు 2021లో. సో కోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? సింగిల్ జడ్జి అప్పుడు ఈ కేసుని డీల్ చేసింది. డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది తప్పు, ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ఇది విరుద్ధము, కాబట్టి ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ని కొట్టేస్తున్నాను, మళ్ళీ 3 నెలల్లోగా మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలి ఇదే పేపర్లని, ఇది 3 నెలల్లోగా జరగాలి అని చెప్పారు. ఆ టైంలో ఏపీపీఎస్సీ సెక్రటరీగా పి సీతారామాంజనేయులు గారు ఉన్నారు. ఈయన పోలీస్ ఆయన. ఈయనప్పుడు ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ పెట్టింది. ఎందుకు పెట్టారంటే, అంతకుముందు టీడీపీ అపాయింట్ చేసినటువంటి చైర్మన్ ఉన్నారు ఏపీపీఎస్సీకి, ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ గారు. ఆయన అక్కడి నుంచి తరివేయాలి అనే ఆలోచన అన్నమాట. ఎందుకు తరివేయాల్సి వచ్చింది అంటే, మామూలుగా అయితే వేరే వాళ్ళైతే తీసేస్తారు, కానీ ఏపీపీఎస్సీ చైర్మన్ని తీసేయడం సాధ్యం కాదు. అపాయింట్మెంట్ అథారిటీయే రాష్ట్ర ప్రభుత్వం. అంటే యాక్చువల్గా గవర్నర్ అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చెప్తే గవర్నర్ గారు చేస్తారు, కానీ తీసేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. దానికి పెద్ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉంది, అవన్నీ చేయలేరు. అందుకని బెదిరించి భయపెట్టి ఆయన అక్కడి నుంచి పంపించాలనేది ప్రయత్నం. అప్పట్లో ఆయన కూడా చాలాసార్లు కోర్టుకు వెళ్ళాడు, చాలా జరిగింది. అంటే ఆయన మొండి పట్టుదలతో ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఇబ్బందులు పెట్టడానికే పోలీస్ ఆయన అయినటువంటి సీతారామాంజనేయులు గారిని అక్కడ పంపించారు. సో ఎట్టకేలకి ఉదయ భాస్కర్ గారు
రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ తర్వాత గౌతమ్ సావంగ్ గారు నియమించారు. కానీ ఈ మధ్యలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ. ఆ టైంలో ఎవరూ లేరు చైర్మను. కాబట్టి సీతారామాంజనేయులు గారి ఆధ్వర్యంలోనే ఏపీపీఎస్సీ అంతా నడుస్తూ ఉంది. సో ఆ టైంలో సీతారామాంజనేయులు గారు మరి కోర్టు చెప్పినట్టు మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయించాలి. ఆ ప్రకారం ఆయన చేయించాడు. కానీ ఎట్లా చేయించాడు, ఎప్పుడు చేయించాడంటే డిసెంబర్ 5, 2021 నుంచి ఫిబ్రవరి 2, 2022 వరకు అట. ఎక్కడ చేయించాడు ఆయన? హాయ్లాండ్ రిసార్ట్స్ అని ఉన్నాయి, అక్కడ ఆవాస రిసార్ట్స్ అని ఉన్నాయట హాయ్లాండ్లో, పెదకాకాని, గుంటూరు జిల్లా. అక్కడ చేయించాడు. అంతేకాదు వీటిని ఇవాల్యుయేషన్ చేయడానికి ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఇచ్చాడు. పమిడి కాల్వ మధు అని చెప్పి ఆయన కంపెనీ, ఆ కంపెనీ పేరు క్యాంప్సైన్. అతను రియల్ ఎస్టేటు, మీడియా ఇట్లా వేరే వేరే రంగాల్లో ఉన్నాడు. మాజీ జర్నలిస్టు, జెమినీలో పనిచేశాడు. ఈయన ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఏంటి, ఇట్లా బయట హాయ్లాండ్లో కూర్చోబెట్టి పేపర్లు దిద్దించండి అని. మరి ఈ క్యాంప్సైన్ ఎవరిని తీసుకొస్తుంది పేపర్లు దిద్దించడానికి? వాళ్ళకి తెలిసిన వాళ్ళని వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదని చిన్న చిన్న క్లర్కులు, లేకపోతే ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ అసిస్టెంట్లు ఇట్లాంటి వాళ్ళని తెచ్చి పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అది వేరే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అనుకోండి. మొత్తానికి ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలని, ఆన్సర్ షీట్లని బయట వాళ్ళు ఎవరో కూడా ఇవాల్యుయేట్ చేయడానికి వీల్లేదు. ఆబ్వియస్లీ అది ఓన్లీ విదిన్ ది కన్ఫైన్స్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ ఆఫీస్లోనే జరగాలి, లేదా ఎనీ గవర్నమెంట్ బిల్డింగ్లో జరగాలి. ఎక్కడో ప్రైవేట్ రిసార్ట్లో జరగకూడదు. కానీ సీతారామాంజనేయులు గారు మరి ఏ కారణం చేతో మనకు తెలియదు అక్కడ చేయించారు. అయితే అదే టైంలోనట కొంతమంది ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి అధికారులు, వాళ్ళకి ఈ పరీక్షలు వీటి నిర్వహణ గురించి చాలా తెలుసు కాబట్టి వాళ్ళు తర్వాత చెప్పారట, ఇది యాక్చువల్గా చెల్లదు, ఈ విధంగా బయట వాళ్ళ చేత మనం ఏపీపీఎస్సీ ఆన్సర్ షీట్లని ఇవాల్యుయేట్ చేయించకూడదు, అది అగెనెస్ట్ ఏపీపీఎస్సీ రూల్స్, ఇది చాలా ఇబ్బంది వస్తుంది ముందు ముందు అని చెప్తే, ఓకే ఇది కాదా అని చెప్పి మళ్ళీ ఏపీపీఎస్సీలోనే మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయించారట. ఎప్పుడు? 2022 మార్చి 25 నుంచి ఏప్రిల్ 26 వరకు. ఎక్కడ చేశారంటే ఏపీపీఎస్సీలో కొన్ని, విజయవాడలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీలో కొన్ని. సో ఈ ప్రకారం ఇవాల్యుయేషన్ చేసి 2022 మే 26వ తేదీన రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. 325 మంది క్యాండిడేట్లని అప్పట్లో ఇంటర్వ్యూల కోసం షార్ట్ లిస్ట్ చేశారు. సో ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఒకసారి డిజిటల్ ఇవాల్యుయేషన్ జరిగింది, అది చెల్లదు అని కోర్టు చెప్పింది. మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయాలి అని చెప్పింది. మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేశారు, కానీ ఒక్కసారి కాదు 2 సార్లు చేశారు. సో 2 సార్లు మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేశారు కాబట్టి ఈ ఎంపిక, ఈ సెలక్షన్ ప్రాసెస్ చెల్లదు అని చెప్పి అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కోర్టుకు వెళ్ళారు. అప్పుడు సింగిల్ జడ్జి గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఏమని? ఓకే, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సెలక్షన్ ప్రాసెస్ దీన్ని కంటిన్యూ చేయండి, ఇంటర్వ్యూలు చేయండి. అయితే ఇవి కోర్టు ఇచ్చేటువంటి ఫైనల్ ఉత్తర్వులకి లోబడి ఉంటాయి. అప్పుడు కోర్టు కనుక వ్యతిరేకంగా తీర్పిస్తే మరి వీళ్ళందరికీ అప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి వీల్లేదన్నమాట. పోస్టింగ్లు ఇచ్చే ముందు దీనికి సంబంధించి ఈ అభ్యర్థుల దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ తీసుకోండి, ఈక్విటీస్ ఉండవు మీకు అని. అది లీగల్ పరిభాష. ఈక్విటీస్ ఉండవంటే అప్పుడు మాకు ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు లేదంటున్నారు, ఇది అన్యాయం అని చెప్పి మళ్ళీ కోర్టుని ఆశ్రయించడానికి వీల్లేదన్నమాట. మీరు ముందే అంగీకరిస్తున్నారు. దీని మీద మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఈసారి డివిజనల్ బెంచ్ కూడా ఉత్తర్వులు ఇచ్చింది, ఇదే రకమైన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అదనంగా ఏం చెప్పారంటే ఈ అన్ని వాల్యుయేషన్లకు సంబంధించి ఈ ఆన్సర్ స్క్రిప్టుల్ని భద్రపరచాలి, వాటిని కోర్టుకు అప్పచెప్పాలి, సో దట్ కోర్టు కెన్ ఎగ్జామిన్ అని. మిగతావన్నీ కూడా అంతకుముందు చెప్పినట్టే జరుగుతాయి. సెలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది, ఇంటర్వ్యూలు అయిపోతాయి, పోస్టింగ్లు ఇవ్వచ్చు, కానీ సబ్జెక్ట్ టు ది ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద కోర్ట్ అని. సో ఆ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ కొనసాగింది. అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ అయిన అభ్యర్థులకి గ్రూప్ 1 పోస్టింగ్లు ఇచ్చారు. ఈలోగా మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది. సింగిల్ జడ్జి గారు అంతకుముందు మరి ఈ కేసుని డీల్ చేస్తున్నారు కదా, ఇవన్నీ మధ్యలో ఇచ్చిన ఉత్తర్వులు. సో ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఎప్పుడు ఇది? 2024 మార్చి 13వ తేదీన. అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది అధికారంలో.
ఏమనిచ్చారు ఈ తీర్పు అంటే, రెండోసారి మూడోసారి ఈ మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేశారు. ఈ విధంగా 2 సార్లు చేయటం అనేది ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధం. అందువల్ల మే 26, 2022 నాడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల ఎంపికని కొట్టేస్తున్నాము. మళ్ళీ కొత్తగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి. 6 నెలలలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అభ్యర్థులకి పోస్టింగ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి అని జడ్జి గారు ఈ తీర్పిచ్చారు. అప్పట్లో వచ్చిన ఆరోపణ ఏంటంటే, డిజిటల్ ఇవాల్యుయేషన్లో ఉత్తీర్ణులు అయ్యారు కదా, సెలెక్ట్ అయ్యారు కదా ఇంటర్వ్యూలకి, అందులో 38% మంది మాత్రమే మాన్యువల్ ఇవాల్యుయేషన్లో ఉన్నారట. ఒకవేళ డిజిటల్ ఇవాల్యుయేషన్ కరెక్ట్ అయితే మాన్యువల్ ఇవాల్యుయేషన్లో ట్యాంపరింగ్ జరిగింది, మళ్ళీ మాన్యువల్ ఇవాల్యుయేషన్ 2 సార్లు జరిగింది. కాబట్టి ఇదంతా గందరగోళంగా ఉంది వ్యవహారం అనేది చాలామంది క్యాండిడేట్స్ ఫీల్ అయ్యారు. సో దాని మీద మళ్ళీ కొంతమంది అభ్యర్థులు అప్పీల్కి వెళ్ళారు. దీని మీద ఇప్పుడు డివిజన్ బెంచ్ భట్టు దేవానంద్ గారు, హరిహరనాథ శర్మ గారు వీళ్ళిద్దరూ ఉన్నారు ఈ డివిజన్ బెంచ్లో. వీళ్ళు నిన్న తీర్పిచ్చారు. వాళ్ళు ఈ కేసు హియరింగ్లో ఏం చేశారంటే, అసలు హాయ్లాండ్లో ఇవాల్యుయేషన్ జరిగిందా లేదా అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కమిటీని వేశారు, ఒక రిటైర్డ్ జడ్జి గారితోటి. ఆ కమిటీ ఇదిగో హాయ్లాండ్లో ఇవాల్యుయేషన్ జరిగిన మాట వాస్తవమే అని చెప్పి కనుక్కున్నది. అయితే ఏపీపీఎస్సీ వాదన ఏంటి, మా వరకు ఈ హాయ్లాండ్లో జరిగినట్టుగా ఎటువంటి ఆధారం లేదు, ఒక్క ఫైల్ కూడా ఏపీపీఎస్సీలో లేదు. అప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే, సీతారామాంజనేయులు గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన నిర్వహించాడు కదా హాయ్లాండ్లో, ఆయన అధ్వర్యంలో జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేకుండా ఏపీపీఎస్సీలో ఆయన చేశాడు అనేది ఆరోపణ. సో ఏపీపీఎస్సీ వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఏ రకమైన ఆధారాలు లేవు ఇప్పుడు మాకు హాయ్లాండ్లో జరిగిందని చెప్పి గట్టిగా చెప్పడానికి అని వాళ్ళు చెప్పింది. దీంతో స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ గురించి, ఈ సెలక్షన్ గురించి, ఈ పేపర్లకు దిద్దటం గురించి చాలాసార్లు మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దీని మీద. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకోకపోతే మరి బాగుండదు కదా, అందువల్ల వాళ్ళు ఒక సిట్ వేశారు. ఆ సిట్ వాళ్ళు దీని మీద విచారిస్తున్నారు, హాయ్లాండ్లో జరిగిందా, ఏ విధంగా జరిగింది, ఇందులో ఏదైనా అక్రమాలు జరిగినాయా. ఆ సిట్ తన విచారణ కొనసాగిస్తూనే ఉంది. ఈ సిట్ అప్పట్లో వాళ్ళు విచారించాల్సిన ఆరోపణలు ఏంటంటే, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, కాన్స్పరసీ అంటే కుట్ర, చీటింగ్ మోసం, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి నమ్మక ద్రోహం చేయడం, మ్యానిపులేషన్ ఆఫ్ అఫీషియల్ రికార్డ్స్, అధికారిక పత్రాలని ఫోర్జరీ చేయటం లేక వాటిని మాయం చేయటం, జాయింట్ క్రిమినల్ కాండక్ట్, ఇవన్నీ కూడా అంశాలు అన్నమాట సిట్ ముందు ఉన్నవి అప్పట్లో. అయితే ఆ విచారణ ఇప్పటికీ పూర్తి కాలేదని చెప్పి ఏజీ గారు కోర్టుకు చెప్పారు, ఇంకా నడుస్తోంది ఆ విచారణ అని. సో ఫైనల్గా ఈ విచారణ అంతా చేసిన తర్వాత కోర్టు వారు ఇప్పుడు ఏ రకమైన నిర్ణయానికి వచ్చారంటే, పేపర్లు దిద్దేటువంటి కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనే అనుమానానికి ఈ జరిగిన పరిణామాలన్నీ కూడా ఆస్కారం కలిగిస్తున్నాయి. హాయ్లాండ్లో వాల్యుయేషన్ జరిగినప్పుడు ఈ ఆన్సర్లు ఏదో యాడ్ చేశారని, మార్కులు ఎక్కువ వేశారని ఇట్లాంటి ఆరోపణలు కొన్ని ఉన్నాయి. సో కోర్టు ఏమని చెప్పిందంటే, ప్రైమా ఫేసీగా అంటే ప్రాథమికంగా మెటీరియల్ ఉంది, ఏదైతే ఇప్పుడు అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వాదిస్తున్నారో ఆ వాదనలు బలపరుస్తూ కొంత మెటీరియల్ కనిపిస్తోంది. శాంక్టిటీ ఆఫ్ ది ఇవాల్యుయేషన్ అంటే పేపర్లు దిద్దేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని యొక్క శాంక్టిటీ అంటే అది కరెక్ట్గా జరిగిందా లేదా అనే విషయంలో చాలా అనుమానాలు వస్తున్నాయి. వీటన్నిటిని చూస్తే వాళ్ళు కొన్ని కనుక్కున్నారు, ఎందుకంటే కోర్టు ఆధ్వర్యంలో ఉన్నాయి కదా ఆన్సర్ షీట్లన్నీ. అదేంటంటే, ఒకటే హ్యాండ్ రైటింగ్ చాలా పేపర్ల మీద కనిపిస్తుంది, కొన్ని కొట్టివేతలు కనిపిస్తున్నాయి, చాలా సిగ్నేచర్స్ కూడా ఒకళ్ళే పెట్టినట్టుగా ఉన్నాయి అన్ని సిగ్నేచర్స్, ఓవర్ రైటింగ్ ఉంది అంటే రాసిన దాని మీదనే మళ్ళీ రాయడం, అలాగే వైటనర్ని యూజ్ చేశారంటే దిద్దేశారు కొన్ని. చాలా చోట్ల ఏదైనా కరెక్షన్ జరిగినప్పుడు అక్కడ ఇనీషియల్ వేయాలి అధికారులు, అవి కనిపించడం లేదు. ఇట్లా చాలా రకాలైనటువంటి గందరగోళం కనిపిస్తోంది. అంటే ట్యాంపరింగ్ జరిగింది అనే అనుమానాలకి ఆస్కారం కలుగుతోంది అని కోర్టు కనుక్కుందన్నమాట. అందువల్ల దీనికి ఒక హై లెవెల్ సిట్ వేస్తేనే నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి కోర్టు ఫీల్ అయింది. సో ఆ ప్రకారం ఒక ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో సిట్ని ఏర్పరచాలి. ఈ సిట్ ఏం చేయాలి అనేది కూడా చెప్పారు. ఏం చేయాలంటే,
సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల ఆన్సర్ షీట్లు ప్రాపర్గా ఉన్నాయా లేక ట్యాంపరింగ్ జరిగినట్టుగా ఉందా పరిశీలించాలి ఈ సిట్ వాళ్ళు. 2, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల ఆన్సర్ షీట్లు వాటి బార్కోడ్లు ఓఎంఆర్ షీట్లు సరిపోలుతున్నాయా కంపేర్ చేస్తే లేదా అని చూడాలి. 3వది, సెలెక్ట్ కానటువంటి క్యాండిడేట్ల ఆన్సర్ షీట్లను కూడా పరిశీలించాలి. వాటిని ఏ విధంగా ఇవాల్యుయేషన్ చేశారో ఏ విధంగా దిద్దారో ఆ పేపర్లని వాటిని కూడా పరిశీలించాలి అన్నారు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు కదా 326 మంది అన్నారు. వాటి కింద ఉండేటువంటి ఒక 100 మంది అభ్యర్థులు వీళ్ళు సెలెక్ట్ కాలా కానీ ఆ 326 కింద ఉన్నారు. ఈ 100 మంది అభ్యర్థుల ఆన్సర్ షీట్లను కూడా ఇదే తరహాలో ఎగ్జామిన్ చేయాలి, పరిశీలించాలి. ఒక 100 పేపర్లను ఆ విధంగా చూడండి అన్నారు. అంటే తద్వారా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ల ఆన్సర్ షీట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, దాంతోపాటు ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళ ఆన్సర్ షీట్లను కూడా కొన్నిటిని అంటే ఇక్కడ 100 అన్నారు, 100 షీట్లను పరిశీలిస్తే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా అనే విషయం తెలుస్తుంది. సో చివరిగా ఏమిటంటే ఇప్పుడు ఈ హై లెవెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాలా లోతుగా దర్యాప్తు చేయాలి. ఒకవేళ అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఈ సిట్ వాళ్ళు కనుక తేలిస్తే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ సెలక్షన్స్ అన్నీ రద్దవుతాయి. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఈ 326 మంది ఉద్యోగాలు కోల్పోతారు. అయితే ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు ఆ ఉద్యోగాల్లో కొనసాగుతారు అప్పటి వరకు కూడా. కాకపోతే కోర్టు ఏం చెప్పిందంటే ఫోకల్ పోస్టులు అంటే ఇంపార్టెంట్ పోస్టుల్లో ఉంచొద్దు, వాళ్ళని నాన్ ఫోకల్ పోస్టుల్లో పెట్టండి అన్నారు. ఇది తేలే వరకు. ఇది తేలితే అంటే అక్రమాలు జరిగాయి అని చెప్పి నిర్ధారిస్తే ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తీసేస్తారు. మళ్ళీ కొత్తగా మెయిన్స్ నిర్వహించాలి. లేదు ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆన్సర్ షీట్ల వరకు అయితే బాగానే ఉన్నాయి అని కనుక కోర్టు ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళు ఉద్యోగాల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చివరిగా చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గందరగోళంగా పరీక్షలు నిర్వహించడం వల్ల జరిగింది. ఇప్పుడు అటు ఎంపికైనటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకి అంత అన్సర్టనిటీ, చాలా అభద్రతాభావం. గ్రూప్ 1 పోస్టులో ఉన్నారంటే కీలకమైన పోస్టులో ఉంటారు. ఎంత నాన్ ఫోకల్ పోస్ట్ అయినా కూడా వాళ్ళు ఉద్యోగం సక్రమంగా చేస్తారా, వాళ్ళ చేత ప్రభుత్వం సక్రమంగా ఉద్యోగం చేయించగలదా ఈ రకమైన వాతావరణంలో, అదొక ప్రాబ్లము. ఇక అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. ఈ విధంగా గందరగోళంగా 3 సార్లు మొత్తం ఇవాల్యుయేషన్ చేశారు, ఏదో ఉద్దేశపూర్వకంగా ఇందులో మ్యానిపులేషన్ జరిగింది కాబట్టి మాకు అన్యాయం జరిగింది అనే ఫీలింగ్ వాళ్ళకున్నది. సో అన్ని రకాలుగా అందరూ నష్టపోయారు, ప్రభుత్వం కూడా నష్టపోయింది, రాష్ట్రం కూడా నష్టపోయింది. కారణం ఏమిటి అంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ని ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్ల.